స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయగా నెంబర్లుగా పాండ్రంగి రాంబాబు, బొడ్డెట్టి సుమన్, నకిరెడ్డి సూర్యావతి, మానేపల్లి బంగారాజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని హాస్పిటల్ వైద్యుల సిబ్బంది, స్థానిక నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. అనంతరం జడ్రాగంపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న సామాన్యులకు ఆరోగ్యం అందుబాటులోకి రావాలని అనే ఉద్దేశంతో నేను చైర్మన్ గా కొద్దిమంది సభ్యులను నెంబర్లుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నామని, ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్కు మౌలిక వసతులతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా పర్వదినం. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, దృఢమైనటువంటి సంకల్పంతో ఏ వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుని కార్యక్రమం తీసుకుంటే దేన్నైనా సాధించగలుగుతాం అహింసావాదంతో అని చెప్పి యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతుడు పుట్టినటువంటి రోజు. అదే మన మహాత్మా గాంధీ. మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నామంటే ఆయన యొక్క పట్టుదలతోటి, దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ పందాలో మనం ఈనాడు విజయం సాధించాం. ఈ స్వేచ్ఛను దాన్ని సాధించుకోగలిగాము. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. కనీసం రోజుకు ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, ఈ అక్టోబర్ 2వ తారీఖునైనా సరే ఆయన పుట్టిన సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించి ఆ ఒక్కరోజు మన నడవడికను నడపగలిగి ఈ దేశం సుసంపన్నం అవడానికి, శాంతియుతమైనటువంటి దేశంగా ఉండడానికి అదొక మహాయజ్ఞంలో తయారవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం శాంతియుతమైనటువంటి వాతావరణంలో అహింసావాదంతో
మనం వెళ్ళగలిగితే అది రోజుకి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఒకసారి ఆలోచించుకుంటే ఎన్ని సెకండ్ల యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా మన అందరి యొక్క ఏదైతే 100 కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభా యొక్క పవర్ అంతా గాంధీయిజంలో దేశానికి హత్తుకుని ఈ దేశం ఎంతో శాంతియుతమైనటువంటి అది మార్చి చిన్న కలవట్ పెట్టారు సార్ ఇది మన పుస్తకాలు కలుగుతుంది సార్ దీంట్లో కాలు కలవట్ పెట్టి మార్చి సిమెంట్ రోడ్ వేస్తారు సార్ దాన్ని మార్చి అదే మీ కెనాల్ ఉంది సార్ కాదు సార్ ఆఫీస్ వస్తున్నాం వాటర్ తీసుకున్నాం వాటర్ శాసనసభ్యుడిగా నాకు దక్కనుకున్నటువంటి రెండో భాగం ఈ హాస్పిటల్ చైర్మన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ హాస్పిటల్కి డైరెక్ట్గా చేయాలి నాకు కూడా మెడికల్ సూపరింటెండెంట్ సిఎస్సి జగంపల్లి నేను జనరల్ సర్జన్. डेली डॉक्टर నేను గవర్నమెంట్ హాస్పిటల్ జగ్గంపేట ఇన్ఛార్జ్ హెడ్ సిస్టర్గా చేస్తున్నాను. ఇదే అవుతారు గౌరవ శాసనసభ్యులు నెహ్రూగా ఆశీస్సులతో రెండోసారి సిఏగా మొదటిసారి ఎస్ఐగా చేశాను. ఆయన ఆశీస్సులతో సేవ చేసుకునే అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారంతో నలుగురికి సేవ చేశాను. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారు ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మన హాస్పిటల్కి ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ హాస్పిటల్ కమిటీ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పరిష్కరించుకొని ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగిందో దాన్ని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది. ఇది కాక
నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టర్ ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు మేమందరం వెళ్ళి చూసి ఆ వర్క్స్ అన్నీ ఇచ్చేసి మా ఆలోచన అయితే వీలున్నంత వరకు ఈ మాసాంతరం లోపులోనే కొత్త హాస్పిటల్ ప్రారంభించాలి, అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి భావిస్తున్నాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం.